నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రోజు రోజుకు విద్యుత్ లోడ్ పెరిగిపోతూ ఉండడంతో అయితే కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంటూ ఉంది. ప్రధాన ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లోని 4 సబ్ ఫీడర్లు పనిచేయకపోవడం వల్ల ఎగైలా ప్రాంతంలోని కొన్ని ఏరియాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీన్ని వీలైనంత త్వరగా మేము రికవరీ చేశామని చెప్పేసి విద్యుత్ లోడ్ కారణంగా కువైట్లో మనం చూసుకుంటే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. మరి కువైట్లోని మీ ప్రాంతాలలో కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్లోని మసీదులలో మనం చూసుకుంటే విద్యుత్ మరియు నీటి వినియోగం ఏదైతే ఉందో ఆ యొక్క వినియోగం హేతుబద్ధీకరణగా ఉండాలని చెప్పేసి నివాస ప్రాంతాలలో ఉండే మసీదులు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రార్థనల సమయాన్ని 10 నిమిషాలకు మించకుండా తగ్గించామని చెప్పేసి కువైట్ దేశం మరియు కువైట్ దేశం యొక్క ప్రయోజనాలకు సంబంధించి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కువైట్లో విద్యుత్ మరియు నీటి వినియోగం పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లో మసీదులలో జరుగుతూ ఉన్న ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో శుక్రవారం జరిగే జుమ్మా ప్రార్థనలు కానీ ఇతర ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో 10 నిమిషాలకు మించకుండా ఉండాలని చెప్పేసి తద్వారా మనం చూసుకుంటే విద్యుత్ మరియు నీటి వినియోగాన్ని తగ్గించవచ్చని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.